దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా మరి ఈరోజు మేము బయలుదేరి హైదరాబాద్ వెళ్తున్నాం. రేపు మా పెద్ద కుమారుడికి నీట్ ఎగ్జామ్ ఈ గుడ్ షెపర్డ్ చర్చ్ నుంచి వెళ్ళి రాయబోతున్నాడు. మరి ఆ దేవుని మహాకృపానికి బాబు కూడా ఉండాలన్న మీరందరూ ప్రార్థించాలని మీకు ప్రేమతో మనం చేస్తూ ఉన్నారు. మమ్మల్ని ఈ స్థానానికి ఆహ్వానించినటువంటి దైవజనులు పాస్టర్ గారికి, జెరో బ్రదర్ గారికి, ప్రత్యేకంగా పాస్టర్ షాలిం గారికి, జ్ఞాపక గారికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. దేవుని సేవకులు, దైవజనులు, పెద్దలు, దేవుని చేత అభిషేకించబడినటువంటి పీటర్ గారు ప్రారంభించినటువంటి ఈ పరిచర్య ఎంత ఫలాన్ని చూసింది. హల్లెలూయా, చాలా సంతోషం. మరి ఎంతో కష్టపడి పిల్లలకు ఓపికతో బోధించినటువంటి టీచర్స్ అందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఆయా పనుల ద్వారా ప్రతి కార్యక్రమంలో పాల్గొని వీపీఎస్ విజయం చేసినటువంటి వాలంటీర్స్ కూడా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా పిల్లలు లేకపోతే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగేది కాదు. మరి అద్భుతమైన అందమైనటువంటి చిట్టి చిట్టి పిల్లలకి, ముద్దు పిల్లలకి, మరి పేరెంట్స్కి, టీచర్స్కి ఒకసారి మా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబం గురించి మీతో మాట్లాడాలని దేవుడు నాకు బోధించాడు. తల్లిదండ్రులైనటువంటి వారు జాగ్రత్తగా వినాలి. క్రైస్తవ కుటుంబం, దానికంటే ముందు బైబిల్ గ్రంథంలో పిల్లలు అన్నటువంటి పదము ఎన్నిసార్లు రాయబడిందో చెప్తారా? బైబిల్ గ్రంథంలో పిల్లలు అన్నటువంటి పదం లేదా బైబిల్ వచ్చిన ఎన్నో చెప్తారా? ఒక్కసారి చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో పిల్లలు అన్నటువంటి పదం కానీ వచ్చిన కానీ మొత్తము 1700 సార్లు రాయబడి ఉన్నాయి. అంటే పిల్లల గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కువ సార్లు ప్రస్తావించబడింది. క్రైస్తవులు అన్న పదం 3 సార్లు రాయబడింది. శిష్యులు అన్న పదం 270 సార్లు రాయబడింది. యవనస్తులు అన్న పదం 68 సార్లు మాత్రమే రాయబడింది. స్త్రీలు అన్న పదము 137 సార్లు మాత్రమే రాయబడింది. అయితే బైబిల్ గ్రంథంలో పిల్లలు అన్న పదము 1700 సార్లు రాయబడింది. అంటే దేవుడు పిల్లలు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడో చూడండి. దేవుడు పిల్లలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నాడో చూడండి. అందుకే చిన్న బిడ్డలను ఎత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. అందుకే చిన్న బిడ్డలు లాంటి వారిని పరలోక రాజ్యం అన్నాడు. అంత మాత్రమే కాదు, మరొక మాట అంటాడు, ఈ చిన్న వారిలో ఏ ఒక్కరైనా నశించుట పరలోక మాధురటువంటి తండ్రి చిత్తము కాదు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ కుటుంబం అంటే ఏమిటో మనం తెలుసుకుందాం. క్రైస్తవ కుటుంబం అంటే క్రీస్తును కలిగినటువంటి కుటుంబం. క్రైస్తవ కుటుంబం అంటే క్రీస్తును కేంద్రంగా చేసుకున్నటువంటి కుటుంబం అనే అర్థం. అసలు కుటుంబం అంటే భార్య, భర్త ఇద్దరు కలిపి కుటుంబం అంటారు. ఒకవేళ సంపూర్ణమై ఒకరు లేదా ఇద్దరు పిల్లలు కనుక ఆ కుటుంబంలో ఉంటే చిన్న కుటుంబం అని, ముగ్గురు లేదా అంతకంటే పిల్లలు ఉంటే పెద్ద కుటుంబం అని మనం పిలుస్తూ ఉంటాం. కుటుంబం స్ట్రాంగ్ గా ఉంటే సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. సొసైటీ స్ట్రాంగ్ గా ఉంటే దేశము స్ట్రాంగ్ గా ఉంటుంది. దేశము స్ట్రాంగ్ గా ఉంటే ప్రపంచం స్ట్రాంగ్ గా ఉంటుంది. కనుక క్రైస్తవ కుటుంబాలలో క్రీస్తు మాత్రమే ప్రధానమైనటువంటి పాత్రను వహించాలి. ఇప్పుడు కుటుంబంలో ఏంటంటే ఎవరైనా ఒక అద్భుత జనాంగం వచ్చింది ఎక్కడ నుండి అంటే కుటుంబంలో నుండి. దీంట్లాడే వచ్చింది ఎక్కడ నుండి అంటే కుటుంబంలో నుండి. అంటే దేశానికి ప్రయోజనకరమైనటువంటి ఒక పెద్ద అధికారి, రాష్ట్రపతి కూడా కుటుంబం నుండి వచ్చాడు. అదే దేశాన్ని ముక్కలు చేసి
కాల్చి వేసేటువంటి ఒక్కరు వారు కూడా అదే కుటుంబం నుండి వస్తూ ఉన్నారు. కనుక కుటుంబం అన్నటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు గమనించాలని మనం చేస్తున్నారు. ప్రపంచంలో ప్రారంభించిన ప్రతిదీ ముగిసిపోతూ ఉంటాయి. మనుషుల పరిపాలన ముగిసిపోతూ ఉంటుంది. భూమిలో దొరికే ఖనిజాలు ముగిసిపోతూ ఉంటాయి. భూమిలో పండించే పంటలు మార్చిపోతూ ఉంటాయి. ఈ యొక్క మన యొక్క వ్యవస్థలు కూడా ముగిసిపోతూ ఉంటాయి. కానీ భూమి ఉన్నంత కాలం ఎప్పుడు ఉండేది ఏమిటి అంటే కుటుంబం. కాబట్టి కుటుంబాన్ని మనము జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకంటే ముఖ్యంగా పిల్లలు కుటుంబంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత పిల్లల పట్ల చాలా ఉందండి. వారు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వారు పెద్దవాడేమో దాని నుండి తొలగిపోయి. పిల్లలు దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు, పిల్లలు తల్లిదండ్రులకి దేవుడు ఇచ్చిన స్వాస్థ్యాలు. చాలా మంది తల్లిదండ్రులకి బిడ్డలు లేక అలవాడిపోతున్నారు, వేరే వారిని దత్తత తెచ్చుకుంటున్నారు. మరి నీకు ఇచ్చినటువంటి బిడ్డలు చక్కగా పెంచవలసినటువంటి బాధ్యత నీ మీద ఉంది. ఈ సమయంలో తల్లిదండ్రులకు నేను కొన్ని సూచనలు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. తల్లిదండ్రులారా, దయచేసి మీ చిన్న బిడ్డలు ఉన్నారు కదా, 5 సంవత్సరాలు దాటినటువంటి మీ పాపను కానీ మీ బాబును కానీ దయచేసి దయచేసి పరాయి వ్యక్తి తొడల మీద కూర్చోబెట్టవద్దు. చిన్న పిల్లలు 5 సంవత్సరాల పిల్లలే కదా, 6 సంవత్సరాల పిల్లలే కదా అని చెప్పి మీరు పొరపాటును కూడా 5 సంవత్సరాలు దాటినటువంటి బాబులో పాపను పరాయి వ్యక్తి తొడల మీద కూర్చోబెట్టదు. ఎందుకు అంటే ఈనాడు ప్రపంచ పరిస్థితి బాగుండలేదు. చిన్న బిడ్డలు మానభంగానికి గురవుతున్నారు. చిన్న బిడ్డలను రేపు చేస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా మీ పిల్లల విషయంలో జ్ఞానాన్ని ప్రదర్శించాలని మనం చేస్తూ ఉన్నారు. ప్రపంచ లెక్కల ప్రకారం వరల్డ్ స్టాటిస్టిక్స్ ఏంటంటే, ప్రపంచ లెక్కల ప్రకారం ప్రతి 10 మంది ఆడపిల్లలలో ఒక ఆడపిల్ల సెక్షువల్ గా అబ్యూస్ కు గురి అవుతుంది. అంటే 10 మంది ఆడపిల్లలలో ఒక ఆడపిల్ల లైంగిక ఇబ్బందులకు గురై పాడైపోతూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచ లెక్కల ప్రకారం ప్రతి 53 మందిలో ఒక బాబు సెక్షువల్ గా అబ్యూస్ కు గురవుతూ ఉన్నాడు, అనగా లైంగికంగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు మీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మళ్ళా ప్రపంచ లెక్కలు ఏం చెప్తున్నాయంటే, సంవత్సరానికి 15 లక్షల ఆడపిల్లలు లైంగికంగా పాడు అవడానికి గురవుతూ ఉన్నారు. ఎంతంటే 15 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లలను పాడు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా మగపిల్లలను పాడు చేస్తూ ఉన్నది. 7 లక్షల మంది మగపిల్లలు సెక్షువల్ గా అబ్యూస్ కు గురవుతూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం సెల్ ఫోన్ ప్రతి ఒక్కరి జేబులోనికి వచ్చేసింది. సెల్ ఫోన్ పాకెట్లోనికి వచ్చింది. ఆ సెల్ ఫోన్ పరిశుద్ధమైనది కాదు, సెల్ ఫోన్ పవిత్రమైనది కాదు. సెల్ ఫోన్ లో అశ్లీల చిత్రాలు ఉన్నాయి. సెల్ ఫోన్ లో ఫోటోగ్రఫీ ఉంది. సెల్ ఫోన్ లో బ్యాడ్ పిక్చర్స్ ఉన్నాయి. భయంకరమైనటువంటి వీడియోలు వస్తున్నాయి. ఏ వీడియో కావాలన్నా సరే ఇన్ఫర్మేషన్ కొట్టారు అంటే సెల్ ఫోన్ లో వస్తూ ఉన్నాయి. కాబట్టి మనకున్నటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉన్నారో తెలుసా? ఆ సెల్ ఫోన్ తీసుకొని బాత్రూమ్ లోకి వెళ్తారు. ఆ సెల్ ఫోన్ తీసుకొని బెడ్రూమ్ లో ఒంటరిగా ఉండి చూస్తూ ఉన్నారు. ఆ సెల్ ఫోన్ తీసుకొని ఫ్రెండ్స్ తో కలిసి బయటికి వెళ్ళి 1 గంట సేపు వాళ్ళతో రకరకాల అశ్లీల చిత్రాలు, ఫోటోగ్రఫీ, బ్యాడ్ పిక్చర్స్ చూసి ఇంటికి వస్తూ ఉన్నారు. అయితే ఈ సెల్ ఫోన్ వల్ల పెద్దవారికి కూడా కళ్ళు గుడ్డితనం అయిపోయి చిన్నపిల్లలు అనేది చూడకుండా వారిని పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు మీ పిల్లలను పెంచే విషయంలో చాలా
నీ మీదే ఉంది. తర్వాత ఏదైనా జరిగిన తర్వాత నీకు అప్పుడు ఏడిస్తే లాభం ఉండదు. ఇప్పుడు నుండి పిల్లలను చాలా జాగ్రత్తగా ఉండాలి. కాస్త యవనస్తులైనటువంటి పిల్లలు ఉన్నారు కదా మీకు, యవనస్తులైనటువంటి పిల్లలు, వారి విషయంలో ఇంకా మరికొంత శ్రద్ధ వహించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. యవనస్తులైనటువంటి ఆడపిల్లలు కానీ యవనస్తులైనటువంటి మగపిల్లలు కానీ మీకు ఉంటే దయచేసి మీరు ఈ రూల్స్ మీ ఇంట్లో పెట్టండి. ఏమిటంటే బాబా బాబు ఎప్పుడైనా సరే నువ్వు ఎదురు వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక పురుషుడితో కానీ ఒక స్త్రీ ఆపోజిట్ సెక్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు కనీసం 3 అడుగుల దూరం నుండి మాట్లాడాలి. ఎన్ని అడుగులు ఉండాలండి? 3 అడుగులు. అంటే ఇక్కడ బాబు ఉన్నాడు అంటే, ఇక్కడ ఒక అతను ఉన్నాడంటే 1, 2, 3 ఎంత దూరం నుండి మాట్లాడాలి. అంతేగాని ఇట్లా దగ్గరకు వచ్చి ఎప్పుడు కూడా మాట్లాడటానికి ఎలా చేయొద్దు. చేతులు వేసి మాట్లాడటానికి ఎలా చేయొద్దు. ఎప్పుడు కూడా 3 అడుగుల దూరం నుండి మాట్లాడేటట్టుగా మీ బిడ్డలకు మీరు స్ట్రాంగ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలని మనం చేస్తున్నాం. 3 అడుగుల దూరం ఉండాలి. రెండవది, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు. ఎన్ని నిమిషాలంటే 3 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడకూడదు అని చెప్పి మీ బిడ్డలకు నేర్పించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వారిని వేరే వేరే లోకంలోకి తీసుకువెళ్తున్నాయి. మీడియా ప్రభావం, సెల్ ఫోన్ల ప్రభావం, టీవీల ప్రభావం, సినిమాల ప్రభావం, ఇదంతా కూడా ప్రేమ 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 అన్నటువంటి వస్తువులే ఉన్నారు. 1, 3 అడుగుల దూరం ఉండాలి. 2, 3 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడటానికి మీ పిల్లలని ఎలా చేయకూడదు. తర్వాత 3వ వ్యక్తి లేకుండా మాట్లాడటానికి మీరు ఎలా చేయకూడదు. కారణం ఏంటో తెలుసా? ప్రేమ ప్రేమ అనేటువంటిది ముసుగులో పడి ఈనాడు చిన్న పిల్లలు, ఎవరైనటువంటి పిల్లలు వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. భయంకరంగా వారి చదువులను కూడా పాడు చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీ బిడ్డల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని మనం చేస్తూ ఉన్నాను. చిన్న బిడ్డలు, ఎవరైనటువంటి పిల్లలు ఉన్నారు కదా, ఎవరైనటువంటి పిల్లలకు నేను హెచ్చరిక ఇస్తూ ఉన్నాను. ఎవరైనా సరే ఆడపిల్లల దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం అని కనుక చెప్పాడా వాడు మంచివాడు కాదు అని నేను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మంచివాడు ఎప్పుడు కూడా డైరెక్ట్గా నీ దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టం అనడం. చెడ్డవాడు కాబట్టి నీ దగ్గరకు వచ్చి నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా యవనస్తులైన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కూడా కొంతమంది స్త్రీలు వచ్చి చెప్తూ ఉంటారు. నమ్మకూడదు, లోకం పరిస్థితి బాగలేదు. ఎవరైనా వచ్చి అలా చెప్తే మీరు వెంటనే వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. పలానా వాడు పలానాన్ని మాకు ఇలా చెప్పారు మమ్మీ డాడీ అని చెప్పవలసిన బాధ్యత మీ మీద ఉంది. తల్లిదండ్రులు మీ బిడ్డలు మీకు ఎందుకు చెప్పలేకపోతున్నారు తెలుసా? ఎవరైనా వస్తే మీరు సరిగ్గా పెంచడం లేదు. ఒకవేళ చెప్తే మీరు ఎక్కడ పెడతారు, ఎక్కడ వాడతారు, ఎలాంటి క్రమంలో ఉన్నారో ఆ పిల్లలు సతమతం అయిపోయి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటున్నారు. వాస్తవాన్ని షేర్ చేసుకోవాల్సింది తల్లిదండ్రులకి, కానీ వాళ్ళు మీ దగ్గరికి రాకుండా వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పుకుంటున్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ కి చెప్పినప్పుడు ఫ్రెండ్స్ అంత జ్ఞానం లేని వాళ్ళు, తెలివి లేని వారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే తప్పేముంది, ప్రేమించు, పాపం నీ కొరకు కష్టపడుతున్నాడు కదా, లవ్ చేయి అని తప్పుడు సలహాలు పిల్లలు ఇస్తారు. కాదు, తల్లిదండ్రులు మీరే ఫ్రెండ్లీగా పిల్లలతో ఉంటే మీకు ఆ పిల్లలు వచ్చి చెప్తారు. యవనస్తులు గమనించండి, కొంతమంది యవనస్తులు, ఒక యవనస్తుడు ఒక ఆమెను ఫాలో అవుతూ ఉన్నాడు. ఫాలో అవుతూ ఏమన్నాడంటే నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. పాపం ఆ పాప ఒప్పుకోలేదు. ఎందుకంటే ప్రార్థన చేస్తుంది, దేవుడి సన్నిధికి వస్తూ ఉంటుంది. స్కూల్లో కానీ కాలేజీలో కానీ ప్రార్థించే వాళ్ళు ఉండరు, బైబిల్ భక్తి లేని వారు
వాడు కొంచెం ప్లాన్ చేసుకొని టెక్నికల్గా ఒక బ్లేడ్ తీసుకొని వచ్చాడంట. ఏమి తీసుకొచ్చాడండి? బ్లేడ్ తీసుకొని వచ్చి, నువ్వు కనుక నన్ను ప్రేమించకపోతే ఇప్పుడే నీకన్నా ముందే నేను కోసుకుంటాను, నీక కోసుకొని చేస్తాను అన్నాడు. ఆ పాప ఎదురు చూస్తుంది, అవునా అతను ఏం చేసుకోలేను. ఈలోపు ఏం చేశాడు తెలుసా? కోసుకున్నాడు, చేతిని కోసుకోగానే ఏమొచ్చింది? రక్తం వచ్చేసింది. రక్తం రాగానే వెంటనే ఆ పాప పెరిగిపోయి, అమ్మో మా నాన్న కూడా నన్ను ఎంతగా ప్రేమించడు, మా అమ్మ కూడా నన్ను ఎంతగా ప్రేమించడు, వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, వీడికి నేనంటే చాలా ఇష్టం అని చెప్పి డైరెక్ట్గా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెప్పింది, అక్క స్నేహితురాల వాడు నన్ను ప్రేమిస్తున్నాడు కోసుకుంటే. అయితే ఆ స్నేహితురాలు, నువ్వు నాకు కాదమ్మా చెప్పాల్సింది, వెళ్ళి మీ పేరెంట్స్కి చెప్పు అంటే వాళ్ళు వచ్చి పేరెంట్స్కి చెప్పారు. అప్పుడు ఆ పేరెంట్స్ చక్కగా సమాధానం ఇచ్చారు. ఏంటో తెలుసా? అమ్మా, వాడు ఒకసారి కోసుకున్నాడు కదా, కోసుకున్న వ్యక్తిని సైకో అంటారు. ఏమంటారు? మంచివాడు అన్నారు. ఎవడు వాడు? సైకో అయితేనే కోసుకుంటాడు. సైకో అనేవాడు ఒక్కసారి కోసుకుంటాడు, తర్వాత నిన్ను జీవితాంతం కోస్తానే ఉంటాడమ్మా, జాగ్రత్త అని చెప్పి ఆ తల్లిదండ్రులు చక్కటి సలహా ఇచ్చారు. ఆ పాప రక్షించబడింది, వాడి ఊరి నుండి తప్పించబడింది. కనుక వ్యవస్థలేనటువంటి పిల్లలకి పేరెంట్స్ ఫ్రెండ్లీగా ఉండి మంచి విషయాలను బోధిస్తూ ఇటువంటి ప్రమాదాలను తప్పించే తల్లిదండ్రులుగా మీరు ఉండాలని మనం చేస్తున్నాం. ఆ తర్వాత మరొక విషయం, తల్లిదండ్రులారా, మీ పిల్లలకి ఎవరైనా వచ్చి చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ఇస్తూ ఉంటే అలౌ చేయవద్దు, అనుమతించవద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఈరోజు నువ్వు అనుమతించేవాళ్ళు బిస్కెట్ తీసుకోవడం, చాక్లెట్ తీసుకోవడం, ఐస్ క్రీమ్ తీసుకోవడం అలవాటు అయ్యారనుకోండి, రేపు స్కూల్కి వెళ్ళిన తర్వాత, హాస్టల్కి వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత ఎవరైనా వచ్చి హోటల్కి వెళ్దామా, ఐస్ క్రీమ్ షాప్కి వెళ్దామా అంటే మీరు ఆలోచించుకోవడం పరిగెడతారు. ఎందుకు అంటే అలవాటు ఉంది కాబట్టి. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లలు ఏది కూడా ఎవరి దగ్గర కూడా ఆశించడానికి వీలు లేదు అని చెప్పి మీరు మీ పిల్లలకు బోధించాలి. తర్వాత తల్లిదండ్రులు, మీ పిల్లలు ఎంత చురుకైన వారు తెలుసా? మ్యానిపులేషన్ కూడా చేస్తారు వీళ్ళు. అందుకే దేవుడు ఏమన్నాడంటే బుద్ధిహీనులు అన్నారు, బుద్ధి గలవారు అన్నారు. ఏమన్నాడు? బుద్ధిహీనులు అంటే మ్యానిపులేషన్. ఉదాహరణకి ఆ బాబు హోంవర్క్ చేయలేదని వాళ్ళ డాడీ ఏం చేశాడంటే బాబుని ఒక దెబ్బ వేశాడు. ఒక దెబ్బ కప్పని కొట్టాడు. కొట్టగానే ఈ పిల్లవాడు మమ్మీ 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 డాడీ కొట్టాడు మమ్మీ అని ఏడుచుకుంటూ వస్తున్నారు. రాగానే ఆ మమ్మీ ఏమంటుందో తెలుసా? కొట్టాడా? ఎక్కడ కొట్టాడు నేను అని చెప్పి చూసి వెంటనే ఆ పిల్లవాడిని తీసుకొని డాడీ దగ్గరికి వెళ్ళి, బుద్ధి లేదంటే నీకు, సిగ్గు లేదా నీకు, ఎత్తులాగా ఉన్నావు, దుర్మలాగా ఉన్నావు, పసిపిల్లవాడిని తెచ్చి కొడతావా అని ఏ తల్లి అయితే అంటుందో ఆ తల్లి ఆ చిన్న వయసులో ఆ బిడ్డలు కీడు చేసే తల్లి. డిసిప్లిన్ చేసేటప్పుడు తల్లి తండ్రి ఇద్దరు కలిసి పిల్లవాడిని డిసిప్లిన్ చేయాలి. ఒకరు గారాబం చేయడం, ఒకరు డిసిప్లిన్ చేయడం అన్నటువంటిది మన బిడ్డలకు చాలా నష్టాన్ని కలిగజేస్తుంది. ఆ తల్లి వాస్తవానికి ఏమన్నా తెలుసా? డాడీ కొట్టాడా, నేను ఎందుకు కొట్టాడా? నువ్వు హోంవర్క్ చేయలేదని కదా కొట్టింది, నువ్వు మాట్లాడలేదని కదా కొట్టింది. కాబట్టి నువ్వు హోంవర్క్ చేసి అది తీసుకొని వెళ్ళి డాడీకి చూపించు అని డాడీకి సపోర్ట్ చేయాలి. అలాగే డాడీ కూడా మమ్మీకి సపోర్ట్ చేయాలి. మీరు కనుక ఒకే మాట మీద ఉన్నారంటే, ఒకే డిసిప్లిన్ మీద ఉన్నారంటే, ఒకే మార్గంలో ఉన్నారంటే పిల్లలు మిమ్మల్ని మ్యానిపులేషన్ చేయరు. పిల్లలు మీరు చెప్పింది వింటారు. ఓహో నేను ఏం చేయడానికి లేదు,
లేదా ఆ పిల్లవాడికి నష్టం చేసే తల్లిదండ్రులుగా మీరు ఉంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. పిల్లరా, మరొక విషయం, తల్లిదండ్రులు పిల్లలను బాగా పట్టించుకోవాలా? ఎంతగా పట్టించుకోవాలంటే బైబిల్ గ్రంథంలో ఒక తల్లి ఉంది. ఆ తల్లి తన బిడ్డలు ఎంతగానో పట్టించుకుంటుంది. ఒకసారి ఆ వచ్చిన చదువుతామా? నిర్గమకాండము 2వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 2వ అధ్యాయము 2వ వచనం. ఎవరైనా ఒకసారి సహాయం చేయండి. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. ఆ స్త్రీ గర్భవతి అయ్యింది, కుమారుని కని 3 నెలలు వాడిని దాచెను. ఎవరు తెలుసా? మోషే తల్లి. దేవునికి స్తోత్రం. మోషే తల్లి మోషేని ఎన్ని నెలలు దాచింది? 3 నెలలు. వాస్తవానికి అక్కడ ఒక పెద్ద రాజు ఉన్నాడు, ఫరో రాజు. ఆయన 2 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలందరినీ చంపండి, వధించండి అన్నప్పుడు సైనికులు వచ్చి 2 సంవత్సరాల లోపు ఉన్న మగ పిల్లలందరినీ చంపుతూ ఉన్నప్పుడు ఆ తల్లి ఎవరంటే మోషే తల్లి. మోషే తల్లి మోషేను 3 నెలలు దాచింది. 3 నెలలు దాచింది. మోషే తల్లి మోషేను 3 నెలలు ఏడవకుండా కాపాడేది. ఒక్క నిమిషం అండి. పిల్లలు పుట్టిన తర్వాత సహజంగా పిల్లలు ఏడుస్తున్నారా? ఏడవరా? ఏడవలేదు. పుట్టినటువంటి పిల్లలు అన్నవరం వల్ల ఇక్కడ మనకు ఒక పిల్లలు డాక్టర్ గారు కూడా ఉండటం చాలా సంతోషం. వారికి తెలుసు పుట్టినటువంటి ప్రతి పిల్లవాడు ఏం చేస్తారు? పిల్లలు ఏడుస్తారు. ఏడవకుండా మనం ఉంచలేము. ఏడిస్తే సౌండ్ బయటకు వస్తుంది. సౌండ్ బయటకు వస్తే నా బిడ్డను చంపేస్తాయేమో అని చెప్పి మోషే తల్లి ఏం చేసిందో తెలుసా? మోషేను 3 నెలలు ఏడవకుండా కాపాడింది. సహజంగా పిల్లలు ఎందుకు ఏడుస్తారు? ఆకలి వేస్తే ఏడుస్తారు, తర్వాత చలి వస్తే ఏడుస్తారు, చీమలు పుడితే ఏడుస్తారు, గ్యాస్ ఫామ్ అయితే ఏడుస్తారు, తల్లి ఒడి కావాలి అంటే ఏడుస్తూ ఉంటారు. ఏదో ఒక రూపంలో ఆయా కారణాలను బట్టి పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మోషే కూడా ఏడవాలి. వాస్తవానికి ఏడవాలి. ఏడవాలి. కానీ మోషే తల్లి ఎంత బాగా చూస్తుందంటే మోషేను ఏడవకుండా పెంచినవి. అటువంటి తల్లులు ఉన్నారు. పిల్లలను బాగా పట్టించుకోవాలి. ప్రేమ పెట్టారా? ఈరోజు పిల్లలను చాలా మంది పట్టించుకోవడం లేదు. పిల్లలను మంచిగా పట్టించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. పిల్లలను చక్కగా పెంచవలసిన బాధ్యత నీ మీద ఉంది. నిజంగా నీవు నీ బిడ్డలను ప్రేమించే తల్లి అయితే, నిజంగా నీ బిడ్డలను ప్రేమించే తండ్రి అయితే ఈ రోజు నుండైనా బాధ్యత కలిగి జీవించు. ఈ రోజు నుండైనా వారిని ఆత్మీయ స్థితిలో పెంచే ప్రయత్నం చేయి. వారి వరకు ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయకుండా, వారిని వాక్యంలో పెంచవలసిన సమయంలో వాక్యంలో పెంచకుండా, వారిని దేవుని సన్నిధిలో నడిపించవలసిన సమయంలో నడిపించకుండా, వారిని నడవలసిన త్రోవను వారికి నేర్పించకుండా, వాడు పెద్దవాడైపోయి నీకు భారంగానో శాపంగానో మారినప్పుడు అప్పుడు ఏడిస్తే ఏమిటి లాభం? చాలా మంది తల్లిదండ్రులు వచ్చి ఏడుస్తూ ఉంటారు. ఏమని ఏడుస్తారో తెలుసా? అయ్యా ఏమైందమ్మా? నా కొడుకు ఏం చేశాడమ్మా? నా కొడుకు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడయ్యా. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆ అమ్మాయి తరపు వాడు వచ్చి మా ఇంటి మీద పడ్డారయ్యా. పోలీసులు వచ్చారు, నన్ను నా భార్యను తీసుకొని వెళ్ళి జైలులో పెట్టారు. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో ఉన్నాం. మా బాబు ఎక్కడున్నాడో తెలిస్తే కానీ మీ బిడ్డను మిమ్మల్ని వదిలిపెట్టము అని చెప్పి వారు మాకు ఫుల్ వార్నింగ్ ఇచ్చారయ్యా అని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నారో తెలుసా?
వారిని పెంచవలసిన సమయంలో సరిగ్గా పెంచక, వారికి నీతి శుద్ధిలు బోధించవలసిన సమయంలో నీతి శుద్ధిలు బోధించక, వారిని దేవుని సన్నిధికి పెంచవలసిన సమయంలో దేవుని సన్నిధికి పెంచక, సండే స్కూల్కి పంపించవలసిన సమయంలో సండే స్కూల్కి పంపించక, వీపీఎస్కి పంపించవలసిన సమయంలో వీపీఎస్కి పంపించకుండా నీ ఇష్టాల్లో పడి, నీ సుఖాల్లో పడి, నీ జలసాల్లో పడి లెక్కలేకుండా నువ్వు జీవించి ఇప్పుడు ఆ బిడ్డ పెద్దవాడై నీకు శాపంగాను నీకు ప్రమాదం తెచ్చేవాడిగా మారిన తర్వాత ఏమిస్తే ఏమిటి లాభం? అప్పుడు కన్నీరు కలిస్తే ఏమిటి లాభం? ప్రియమైన సహోదరి, మీ చిన్న బిడ్డలు పెద్దవారైన తర్వాత నిన్ను ఏడిపించే స్థితిని నీవు తెచ్చుకుంటావో, లేదా ఈ రోజు సత్యాన్ని గ్రహించి మేలుకరమైన తండ్రిగా మేలుకరమైన తల్లిగా ఉంటావో, ఈ రోజు ఈ రాత్రి ప్రథమ రోజు ఈ గుడ్ షెపర్డ్ చర్చిలో వీపీఎస్ఐనటువంటి అనంతరం నీకు ఒక తీర్మానానికి రావాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. పిల్లలను మంచిగా పెంచవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. పేరెంట్స్ పిల్లల కొరకు రెగ్యులర్గా ప్రార్థించాలి. ప్రార్థిస్తున్న తల్లులు చాలా మంది తల్లులు అనుకుంటారు ప్రార్థన చేయడం స్త్రీల బాధ్యత అనుకుంటారు. నో, బైబిల్ గ్రంథంలో యోగు తన బిడ్డల కొరకు ఎక్కువ సమయం తెలిసి పొందు తప్పించి ప్రార్థించాడు. యోగు ప్రార్థించడం తండ్రి బాధ్యత, ప్రార్థించడం తల్లి బాధ్యత. ప్రార్థిస్తున్నారా? మీరు ప్రార్థిస్తే పిల్లలకి చాలా ప్రయోజనం. ఈ ప్రార్థనలో ఉన్న తల్లిదండ్రులు మీ బిడ్డలతో చేసే ప్రార్థనలో ఉన్న శక్తితో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒక సహోదరి, ఒక తల్లి ఈ రీతిగా సాక్ష్యం చెప్తూ ఏం చెప్తుందో తెలుసా? బ్రదర్, నాకు వివాహం అయింది, ఇద్దరు చిన్న బిడ్డలు. నా భర్త నన్ను అర్థంగా వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, తిరిగి రాలేదు. ఆ చిన్న బిడ్డలిద్దరిని నేను నా ఒడిలోకి తీసుకొని, అయ్యో భర్త అయితే లేడు, ఈ చిన్న బిడ్డలను నేను మంచిగా పెంచగలనా, పోషించగలనా, ఎలా పోషించాలి వీరిని అని చెప్పి నేను వీరిని పోషించడం వరకు ఒక పనులు చేస్తూ ఉన్నాను. లేబర్ పనులు చేయడం మొదలుపెట్టాను. ఆ ఇంట్లో పని, ఈ ఇంట్లో పని చేస్తూ ఉన్నాను. ఆ పని చేయడం కూడా నాకు భారం అయిపోయింది. నా ఆరోగ్యం క్షీణించిపోయింది. నాకున్న అనారోగ్యాన్ని బట్టి పని చేయలేక నా చిన్న బిడ్డలిద్దరిని నా యొక్క ఒడిలోకి తీసుకొని చాలా ఏడుస్తూ ఉన్నాను. అయ్యో, లోకంలో ఉన్న పిల్లలను చూస్తే ఎంత చక్కగా చదువుకుంటారు, లోకంలో ఉన్న పిల్లలను చూస్తే ఎంత చక్కగా డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు. నేను పేద స్థితిలో ఉన్నాను. తండ్రి ఎండ లేకుండా, భర్త తోడు లేకుండా నేను నా బిడ్డలను పెంచగలనా? భర్త తోడు లేకుండా నేను నా బిడ్డలను ప్రయోజనాలు చేయగలనా? తండ్రి ఎండ లేకుండా నా బిడ్డలను మంచిగా ఉన్నతమైన స్థితిలో ఉంచగలనా అని నేను ఏడుస్తూ ఉన్నప్పుడు చర్చిలో దేవుడి వాక్యాన్ని విన్నాను. వాక్యాన్ని విని ఆ రోజు నుండి నా జీవితంలో నేను ప్రార్థన చేయడం మొదలు పెట్టాను. ఏ పని చేస్తుందంటే లేబర్ పని, ఆ ఇంట్లో పని, ఈ ఇంట్లో పని చేస్తాను. ఏం చేస్తుందంట? రోజు పిల్లలకు ప్రార్థన చేస్తాను. ఓకే అమ్మా, నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, మరి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నందుకు, నీ పిల్లల గురించి రెగ్యులర్గా దేవుడిని అడుగుతున్నందుకు నీ జీవితంలో ఏదైనా ప్రతిఫలం చూసావా అమ్మా అంటే, ఓ గొప్ప ప్రతిఫలం చూసావా? ఏం చూసావమ్మా? ఏం చూశానంటే నా కుమార్తెను ఎంబీఏ చదివించాను, నా కుమారుడిని ఇంజనీరింగ్ చేయించాను. ఇప్పుడు నా కుమార్తె రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విచారించేస్తుంది. నెలకు 50,000 రూపాయల జీతం అన్నారు. అంతేకాదు, విజయవాడలో 44 లక్షల రూపాయలు పెట్టి ఒక మంచి ఇల్లు కూడా కట్టించుకున్నాను. ఒకప్పుడు నేను పేదదాన్ని, ఒకప్పుడు నేను దిక్కులేదాన్ని, ఒకప్పుడు నేను పక్కనే విలువలనే, ఒకప్పుడు నా జీవితం చీకటిగా ఉంది, ఒకప్పుడు నేను అశాంతిగా ఉన్నాను. ఎప్పుడైతే నా జీవితంలో
నెగ్లెక్ట్ చేయడం. మరొక ఉదాహరణ, మరొక తల్లి ఆ స్కూల్లో పిల్లవాడు సరిగ్గా చదవడం లేదని ప్రిన్సిపాల్ ఏం చేసిందంటే ఆ పిల్లవాడిని పిలిచింది, రే బాబు ఇక్కడ వచ్చాను, ఇదిగో ఈ లెటర్ తీసుకొని వెళ్ళి మీ అమ్మగారికి అనగానే ఆ పిల్లవాడు ఈ లెటర్ ఏంటోలే అనుకోని పరుగు తీసుకొని వెళ్ళి, మమ్మీ మా స్కూల్లో ప్రిన్సిపాల్ ఈ లెటర్ నీకు ఇవ్వమని మమ్మీ అని ఇచ్చాడు. ఇవ్వగానే మమ్మీ ఈ ప్రిన్సిపాల్ గారు నాకు ఎప్పుడు లెటర్ పంపలేదు, ఏమిటి లెటర్ చూద్దాం అని చెప్పి లెటర్ తీసి చదువుతూ ఉంది. చదువుతూ ఒక్కసారిగా కళ్ళలో నుండి నీరు కారుస్తూ ఉంది, ఏడుస్తూ ఉంది, తట్టుకోలేకపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది. ఎందుకు ఆ లెటర్లో ఏముంది, ఎందుకు ఏడుస్తుంది? ఆ లెటర్లో ఏముందంటే ప్రిన్సిపాల్ గారు రాశారు, అమ్మా నీ కొడుకు వేస్ట్ ఫెలో అమ్మా, నీ కొడుకు పనికి మానేవాడు, నీ కొడుకు మొద్దు సొంత, నీ కొడుకుకి మార్కులు ఏమి వస్తున్నాయో తెలుసా? 0 మార్కులు వస్తాయి. నీ కొడుకుకి మెదడు లేదు, ఈ యొక్క తలకాయలో మెదడు లేదు, తలకాయలో మట్టి ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కొడుకుని రేపు నుండి స్కూలుకు పంపించవద్దు. ఒకవేళ నీకు కనుక నీ కుమారుడిని స్కూలుకు పంపించావు అంటే మేమే మా స్కూల్ మూత వేసుకొని వెళ్ళిపోతామమ్మా అంది అని లెటర్లో రాసింది. ఆ మాటను చదివినటువంటి తల్లి వెంటనే కుప్పకూలిపోయి ఏడుస్తూ బాధపడితే ఇక లాభం లేదు అని చెప్పి ఆ పిల్లవాడిని రానా అని చెప్పి ఆ పిల్లవాడిని వెంటనే తీసుకొని చర్చిలోకి వచ్చి మోకరించాడు అనగానే మోకరించాడు. ఈ తల్లి కూడా మోకరిస్తూ ఉంది. ఇద్దరు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ తల్లి చేస్తూ ఉన్న ప్రార్థన, దేవా దేవా దేవా, అయ్యో దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని సిగ్గుపరచడానికి నీవు ఈ లోకంలో ఉన్న వెర్రి వారిని ఎన్నుకుంటానన్నావు కదా ప్రభా. అవునయ్యా, నా కొడుకు వెర్రివాడు. ఈ లోకంలో ఉన్న భగవంతులను సిగ్గుపరచడానికి నువ్వు బలహీనలను ఎన్నుకుంటానన్నావు కదయ్యా. అవును ప్రభా, నా కొడుకు బలహీనుడు. ఈ లోకంలో ఉన్న గొప్ప వారిని సిగ్గుపరచడానికి నీవు తొలగించబడిన వారిని నీచులను ఎన్నుకుంటానన్నావు కదా. అవును ప్రభా, నా కొడుకు తొలగించబడ్డాడు, స్కూల్లో తొలగించబడ్డాడు, ఆ టీచర్ నుండి తొలగించబడ్డాడు. ప్రభా, నీ సన్నిధిలో నేను ఈ రోజు నుండి ప్రార్థిస్తూ ఉన్నాను. తృణీకరించబడినటువంటి నా కుమారుడు ఏదో ఒక రోజు గొప్పవాడవాలి ప్రభా, ఏదో ఒక రోజు ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రభా, నీవే సహాయం చేయాలి అని చెప్పి ఆ తల్లి ఆ రోజు నుండి ఆ బిడ్డ వరకు రోజు మోకరించి ప్రార్థిస్తూ ఉంటుంది కదా. రోజు మోకరించి ప్రార్థిస్తుంది. మోకాళ్ళ ప్రార్థన ప్రతి తల్లికి తండ్రికి ఉండాలి. ఎప్పుడైతే నీవు మోకరిస్తావో నీ మోకాళ్ళ కింద సాతానుడి యొక్క తల చిన్న త్రొక్కబడుతూ ఉంటుంది. తండ్రి మోకరించి నీ బిడ్డలతో ప్రార్థిస్తే నీకున్నటువంటి సమస్యలకు పరిష్కారం నీ మోకాళ్ళే కాబట్టి సాధారణ దేవుడు చిన్నగా దొరుకుతూ ఉంటాడు. ఆ తల్లి రోజు మోకరించి ప్రార్థించింది. తర్వాత ఏమైందో తెలుసా? ఆ పిల్లవాడు తిరిగి పెద్దవాడైన తర్వాత ఏమయ్యాడో తెలుసా? ఒక గుడ్ న్యూస్, మంచి న్యూస్ ఏమిటంటే ఆ పిల్లవాడు ప్రపంచాన్ని మార్చేటువంటి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు, శాస్త్రవేత్త. ఆయన ఎవరో తెలుసా? ఈ బల్బు ఏ బల్బు ఉందా? ట్యూబ్ లైట్స్ బల్బు కనిపించినటువంటి వ్యక్తి. ఆయన పేరు థామస్ ఆల్వా ఎడిసన్. వండర్ఫుల్ పేరు, మీకు మంచి జ్ఞానం. థామస్ ఆల్వా ఎడిసన్. ఆయన పేరేంటి? బుద్ధి లేని పిల్లోడు ఉన్నాడే,
స్కూల్లో చేయడానికి పెట్టారు. చాలా మంది ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు ఆ ఎడిసన్ దగ్గరికి. థామస్ ఆల్వా ఎడిసన్, నువ్వు ఎంత ప్రయోజకుడికి ఎలా అయ్యావయ్యా, ఏంటి ఈ రహస్యం అన్నప్పుడు పాప థామస్ ఆల్వా ఎడిసన్ అప్పటికే వాళ్ళ అమ్మగారు లేదు, చనిపోయారు, ఈ పెద్దవాడయ్యాడు కదా, వాళ్ళ అమ్మను గుర్తు చేసుకొని ఎక్కడ పెట్టి ఏడుస్తూ, మా తల్లి ప్రార్థన నన్ను వెలిగించింది, నేను ఈ లోకాన్ని వెలిగించాను. నా తల్లి ప్రార్థన నన్ను వెలిగించింది, నేను ఈ లోకాన్ని ప్రేమించగలగా. మీ బిడ్డలు కూడా ఎంతమంది పిడుతున్నారు, పనికి మారినవాడు అంటున్నారా, పనికి రాడు అంటున్నారా, దరిద్రము అంటున్నారా, ప్రయోజకుడు కాదు అంటున్నారా? అయితే ఒక పరిష్కారం ఉంది, ఏమిటంటే మోకాళ్ళ ప్రార్థన. నీవు కనుక ప్రార్థిస్తే నీ బిడ్డ దీవించబడతాడు. ఈరోజు ఛాలెంజ్గా తీసుకోవాలని మనం చేసుకున్నాను. చివరిగా నేను యవనస్తులకు ఒక హెచ్చరిక చెప్పి ముగించాలని ఇష్టపడుతున్నాను. యవనస్తులారా, మీ తల్లిదండ్రులు మీకోసం ఎంతగానో కష్టపడి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి ప్రయోజనం చేశారు కదా. చేస్తే మరి నీవు ఎలా ఉన్నావు? తల్లిదండ్రుల మాట వింటున్నావా? పేరెంట్స్ నో అంటే నీవు ఇక నో చేయకూడదు. ఒక తల్లి వచ్చి ఏడుస్తూ ఉంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు? అయ్యా, నా కూతురు ఏం చేస్తుందో తెలుసా? ఏం చేస్తున్నావా? నా కూతురు కాలేజీ నుంచి రాగానే పొద్దుస్తాను సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటుందయ్యా, SMS చేస్తూ ఉంటుందయ్యా, తలుపు చేసుకొని రాత్రంతా చాటింగ్ చేస్తూ ఉంటుందయ్యా. చూశాను వేగుజామున లేచి ఉదయం లేచి అడిగాను, ఏంటమ్మా రాత్రంతా ఏం చేస్తున్నావు? తప్పు కాదు, అలా చేయను అని అడిగితే కన్న తల్లి అని చూడకుండా చెప్ప మీద చెడులు కొట్టిందయ్యా. ఎవరు కొడితే తప్పు లేదు, కానీ నా కన్నకు అంటే నన్ను చెప్ప మీద కొట్టిందయ్యా. ఎంత దౌర్భాగ్య పరిస్థితి, ఏ తల్లికి రాకూడదయ్యా అని చెప్పి ఆ తల్లి ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. యవనస్తులారా జాగ్రత్త. తల్లిదండ్రులు కొట్టే హక్కు మీకు లేదు, తల్లిదండ్రులు తిట్టే హక్కు మీకు లేదు, తల్లిదండ్రులను ఎవరు తిట్టే హక్కు మీకు లేదు. ఒకవేళ నువ్వు కాలేజీలో లేటుగా వస్తామంటే, లేటుగా వచ్చినప్పుడు ఎందుకు ఆలస్యంగా వచ్చావు పేరెంట్స్ అంటే సమాధానం చెప్పవలసిన బాధ్యత నీ మీద ఉంది. అంతేగాని నీకెందుకు, నేనేం చేస్తే నీకెందుకు, ఎక్కడికి వెళ్తే నీకెందుకు, ఏం చేస్తే నీకెందుకు అని ఏ బిడ్డ అయితే పరిశీలిస్తుందో ఆ బిడ్డ తల్లిదండ్రులకు కీడు తెచ్చే బిడ్డ. ఇటువంటివి మీ యొక్క జీవితాలు ఉండడానికి వీలేదు. చివరిగా మీకు ఒక యవనస్తురాలను గురించి చెప్పి ముగించబోతున్నాను. ఈమె ఒక తల్లి ఇలాగే వచ్చి ఏడుస్తుంది. ఏంటమ్మా అంటే, అయ్యా నా కూతురు వచ్చి నన్ను ఏమన్నా తెలుసా? ఏమన్నా కుమార్తె వచ్చి, అమ్మా ఏంటమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించానమ్మా, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోబోతున్నా. వెంటనే తల్లి షాక్ అయింది. ఏంటమ్మా ప్రేమలేంటి, తోమలేంటి, తప్పు కాదు, నువ్వు చక్కగా చర్చిలో పెరిగావు, మంచిగా ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఎక్కడ పోయే కాలం వచ్చింది నీకు, తప్పు కాదు అని అన్నప్పుడు ఆ పాప అవునమ్మా, నేను అబ్బాయిని ప్రేమించాను, నేను చేసిన తప్పేమో నాకు తెలుసు, అయితే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటా, ఆ అబ్బాయిని నేను పెళ్లి చేసుకుంటా. ఏంటమ్మా అంటున్నావు? ఇదే నువ్వు వహించే గౌరవం, ఇంత రద్దు చేసాము, పెంచాము, ఇదే నువ్వు వహించే గౌరవం. అవునమ్మా, గౌరవించారు కాబట్టి నేను మీకు చెప్తూ ఉన్నాను. 2వ వారం నెక్స్ట్ 2 weeks లోనే మా పెళ్లి. నా పెళ్లికి మీరు వస్తే రావండి, లేకపోతే చావండి అంటుంది. ఏమంటున్నావా? పెళ్లికి వస్తే రండి, లేకపోతే చావండి అంటుందంట. వెంటనే ఆ తల్లి ఒక మాట అంటుందమ్మా, ఈ మాట కనుక మీ నాన్నగారు వినాలంటే ఏమవుతాడో తెలుసా? ఏమవుతాడమ్మా? చచ్చిపోతాడు, అంతే కదా. ఏదో ఒక రోజు చావాల్సిన వాడు కాస్త ముందే చేస్తాడమ్మా.
ఇటువంటి మాటలు పలుకుతూ ఉంది. అయితే ఆ తల్లి ఏడుస్తూ ఏమంటుందో తెలుసా? బ్రదర్, ఈ మాటలన్నీ నా భర్త గోడ చాటులో ఉంటున్నాడని మాకు తెలియదు బ్రదర్. నా కుమార్తె వెళ్ళిపోయిన తర్వాత నేను ఆ రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళేసరికి అప్పటికి నా భర్త కుప్పి కింద పడిపోయి కొట్టుకుంటున్నాడు. ఏమిటని చూస్తే హార్ట్ స్ట్రోక్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఎప్పుడు కూడా తన కాలు, తన చేయి పని చేయట్లేదు, తన నోరు కూడా పని చేయట్లేదు. పెరాలసిస్ వచ్చింది. నేను ఎంతగా పెంచి పెద్ద చేస్తే తల్లిదండ్రులు చావాలని కోరుకుంటాము. నువ్వు ఎవరినో ప్రేమించి నో, ఇటువంటిది జరగడానికి వీలేదు. ఈరోజు ప్రభు మనకు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మొట్టమొదటిగా తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు. మన కుటుంబం క్రైస్తవ కుటుంబం అండి. మన పిల్లలు క్రైస్తవ పిల్లలండి. మనము క్రీస్తుని ఆరాధించేవారు. 10 మంది ఎదుట మనము దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా ఉండాలి, కానీ దూషించేవారిగా ఉండకూడదు. గుడ్ షెపర్డ్ చర్చ్ మంచి చర్చ్. గుడ్ షెపర్డ్ చర్చ్ని ప్రారంభించినటువంటి పీటర్ గారు, దాన్ని నడిపించినటువంటి చార్జ్ రాజు గారు, ఆ తర్వాత పాస్టర్ గారు, వారి యొక్క కుమారుడు షాలేం గారు, పాస్టర్ షాలేం గారు, సహోదరి హేమలత గారు, ఇక్కడ ఉన్నటువంటి బృందం, మీరందరూ కూడా దేవుని పనిని ముందుకు నడిపిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఆ యొక్క సేవకులకి ఎంత మారుతుందో తెలుసా? మేము ఇక్కడికి రాకముందు పిల్లలను ఎలాగా దీర్ఘకాలంగా మార్చాలి అని చెప్పి మాతో మీటింగ్ వేసి మాతో చాలా సంప్రదింపులు జరిపి తర్వాతే ఈ స్థలానికి మేము రావడం జరిగింది. అంటే పిల్లల పట్ల వారికి ఉన్నటువంటి భారం, ప్యాషన్, వాత్సల్యత మామూలు కాదు. పిల్లలు, తల్లిదండ్రులు ఈ చర్చిలోకి మీరు వస్తున్నారు కాబట్టి మీరు ఆశీర్వదించబడిన వారు, దీవించబడిన వారు అని చెప్పడంలో ఏమాత్రమో అతిశయోక్తి లేదు. గర్వంగా చెప్తున్నాను. సేవకుల మాటలు వినండి, నాయకులు చెప్పిన మాటలు వినండి, ఎట్టబడే సంఘంలో ఉండండి. దేవుని రాజ్యాన్ని ముందుకు తీసుకువెళ్ళే వారికి ఉండండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించడం కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. దయచేసి కండు మూసుకోండి. పిల్లల పరిశుద్ధమైనటువంటి ఈరోజు కొంతమంది తల్లిదండ్రులు వాక్యం చెప్పేటప్పుడే తీర్మానం తీసుకున్నారు. నా బిడ్డలను నేను మంచిగా పిలుస్తున్నాను. ఈ రాత్రి ఇవ్వబడిన సూచనలన్నీ నేను ఫాలో అవుతాను. నా బిడ్డలకు వేదికమైన తల్లిగా తండ్రిగా ఉంటానని ఎంతమంది తల్లిదండ్రులు ఈరోజు తీర్మానం తీసుకున్నారు. వారందరినీ కృపాహస్తాలను అప్పచెప్తూ ఉన్నాను. ప్రభా, వారికి బలాన్ని, శక్తిని అందించండి. జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ చిన్న బిడ్డలు, యవనస్తులు కూడా నేను కూడా ప్రయోజనకరమైన బిడ్డగా ఉండాలి. తల్లిదండ్రులకి లోపడాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. అదేవిధంగా టీచర్స్కి లోపడాలి. మా మాస్టర్స్ చెప్పేటువంటి ప్రతి పనిని నేను చేయాలని ఎంతమంది బిడ్డలైతే తీర్మానం తీసుకున్నారు, వారిని కూడా మీ కృపాహస్తాలకు అప్పచెప్తున్నాను. ప్రభువా, నేను ఈ రాత్రి ప్రయాణం వెళుతూ ఉన్నాను. మాకు క్షేమకరమైన ప్రయాణం దయచేయండి. విడిచి వెళుతున్నటువంటి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సంఘము అంచెలంచెలుగా అభివృద్ధి చెందాలి ప్రభువా. ఈ సంఘము మీ కొరకు వాడబడాలి తండ్రి.